విశ్వకర్మ కార్పొరేషన్ పునరుద్ధరణకు కుల వృత్తుల వారికి ఉచిత విద్యుత్కు కృషి చేస్తారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. మంగళవారం విశ్వకర్మ జిల్లా ఆత్మీయ మహాసభ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ నిధులు కేటాయించి కుల వృత్తులను ఆదుకుంటామని అన్నారు. అన్ని వర్గాల ప్రజల హక్కుల సాధనకు తాను అండగా నిలుస్తాను అన్నారు. విశ్వకర్మ కుల వృత్తుల వారికి ఉచిత విద్యుత్ వచ్చేలా కృషి చేస్తానని జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఢిల్లీలో జీవన్ రెడ్డి గొంతు వినిపించేలా కృషి చేస్తామని, అదేవిధంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మీ వెన్నంటి ఉంటామని, అండగా నిలుస్తామని విశ్వకర్మ నాయకులు ఈ సందర్భంగా జీవన్ రెడ్డికి హామీ ఇచ్చారు. విశ్వకర్మ కుల బాంధవులు ఆత్మీయ మహాసభలో ముఖ్య అతిథిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డికి శాల్వలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేంద్ర రెడ్డితో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్, పిసిసి సభ్యులు గిరినాభూషణ్ తో పాటు కొత్త మోహన్, బండశంకర్, విశ్వకర్మ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు లాల్కోట వెంకటాచారి, రాష్ట్ర అధ్యక్షులు విమలాడ మసూదనాచారి, రాష్ట్ర కార్యదర్శి చొల్లేటి కృష్ణమాచారి, జిల్లా అధ్యక్షులు టివి సత్యం, కార్యదర్శి ఎస్వి రమణ, అన్ని మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, బాధ్యులు తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్ అనేది కూడా ఒకటి మనకుండే, అట్టి కార్పొరేషన్ను గత ప్రభుత్వం విస్మరించింది. అట్టి కార్పొరేషన్ను తిరిగి ప్రారంభించాలన్నటువంటి ఒక సంకల్పంతో మన రాష్ట్ర నాయకులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు మన గౌరవ ఎమ్మెల్సీ గారి ద్వారా గౌరవ ముఖ్యమంత్రికి మన యొక్క వినతి పత్రాన్ని పంపించడానికి ఇవాళ మన ఆత్మీయులైనటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారిని మన ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానించుకోవడం జరిగింది. మన యొక్క చాలా ప్రధానమైనటువంటి కుల వృత్తులు అని అందరూ చెప్పారు అదే మాట. కాకపోతే అందరికంటే అట్టడుగున ఉన్నది మన విశ్వబ్రహ్మలే. అన్ని వర్గాల్లో కానీ దేంట్లో కానీ విశ్వబ్రహ్మణం ఐకమత్యంగా లేవు కాబట్టి వెనుకబడి ఉన్నాం. ఆర్థికంగా మీరు చూసినట్టయితే ఇప్పుడు ఎంతో జిల్లాలలో కానీ మండలాలలో కానీ వరంగల్లో కానీ మొన్న ఆత్మహత్య చేసుకొని పిల్లా పాపలతో కూడా చేసుకొని వెనుకబడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం, వార్తల్లో వింటున్నాం. దానికి కావాల్సినటువంటి నిధులు కానీ మరి మనకు విశ్వబ్రహ్మణకు తోడ్పాటు కానీ కల్పించాలని చెప్పి మరి జీవన్ రెడ్డి అన్న కోరుకుంటూ, అట్లాగే మరి మన కుల వృత్తులు వారిని మొట్టమొదట నాకు గుర్తున్నంత వరకు ఆబ్కారీ శాఖ మంత్రిగా వారిని ఏర్పాటు చేశారు ఆ రోజు. అదేవిధంగా మిగతా బలహీన వర్గాల వారిని కూడా చేశారు. అలాంటి వ్యక్తి జీవన్ రెడ్డి గారి గురించి మాకు చాలా దగ్గర అనుభవాలు ఉన్నాయి. నేను ఇక్కడ కరీంనగర్ జిల్లాలో 5 సంవత్సరాలు ఉద్యోగం చేశాను. దేవాదాయ శాఖలో జాయింట్ కమిషనర్గా, మొట్టమొదటి అసిస్టెంట్ కమిషనర్గా కూడా చేశాం. అప్పుడు వారిని ఎన్నోసార్లు కలవడం కూడా జరిగింది, వారి సూచనలు స్వీకరించేవాళ్ళం. అలాంటి వ్యక్తి, ఆయన పట్టుదల కలిగినటువంటి వ్యక్తి వాస్తవంగా. అలాంటి వ్యక్తి మన విశ్వకర్మీల పట్ల ఇంత స్నేహపూర్వకంగా ఉండడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఎన్నో ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి, మరి కొత్త కొత్త ప్రభుత్వాలు వస్తూనే ఉన్నవి, కానీ మన సమస్యలు అనేది తీరడం లేదు. మరి ఇప్పుడు ఒక యువకుడు రేవంత్ రెడ్డి గారు అనే ఒక మహాశక్తి గలవాడు మరి అన్ని సామాజిక వర్గాలను ఆదుకునే విధంగా మరి ఒక ముఖ్యమంత్రి అయ్యిందంటే కూడా మనమందరం హర్షించదగ్గ విషయం. వెంటనే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజునే శ్రీకాంతాచారి గారిని గుర్తు చేసుకుని ఆయన ప్రాణత్యాగాన్ని గుర్తు చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క స్ఫూర్తి తెలంగాణ సాధనలో ఎంతో ఉపయోగపడ్డదనేది కూడా మరి అందరికీ తెలిసిన విషయమే. మరి ఒక నియంత పాలన జరిగింది 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల్లో మన సమస్యలు చెప్పుకోవడానికి మన సిరికొండ మధుసూదనాచారి గారు మరి స్పీకర్గా ఉన్నా సరే మరి ఆ ముఖ్యమంత్రిని, అప్పుడున్న ముఖ్యమంత్రిని కలవడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడ్డది మనకు. ఎంతో ప్రయత్నాలు చేసినా సరే ఆ రిప్రజెంటేషన్స్ ఏమి ఇచ్చినా అంతవరకు పోయినాయో పోలేదో 100 రిప్రజెంటేషన్స్ మన బాధలు చెప్పుకోవడానికి ఇచ్చాం. మనం అన్ని కుల సంఘాలకు ఇచ్చినట్టు మనకు 5 ఎకరాల భూమి ఇచ్చారు. జనాభా ప్రాతిపదికన మనం 25 లక్షల మంది ఉన్నాం మన తెలంగాణలో. మరి భవనాలు కట్టడానికి కొంతమందికి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు మరి వాళ్ళ కులాలలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైనా మరి ప్రభుత్వంలో పనిచేశారో వాళ్ళ బట్టి కొంచెం ముందుకెళ్ళాయి. మరి మనకు ఎవరు ఒక ఎమ్మెల్సీ గారు ఉండి మరి ఏం చేయలేకపోయారు, మరి మధుసూదనాచారి గారు కూడా ఏం చేయలేని పరిస్థితి. మరి ఆ స్థలం ఇచ్చారు, కానీ స్థలానికి ఒక టెండర్ అయింది, భవన నిర్మాణానికి కూడా 5 కోట్లు కేటాయించారు. అయినా మరి ఇప్పటి వరకు ఆ యొక్క పనులు స్టార్ట్ కాలేదు. దాని కారణాలు ఎన్నెన్నో చెప్తుండ్రు. దయచేసి మనమందరం కూడా కలిసే ఉన్నాం. మనం
మనం కలిసిలో మనం పంచదాయిల వాళ్ళం 5 వృత్తులు చేసుకునే వాళ్ళం మనము. కమ్మర, వడ్రంగము, కంసర, శిల్పి, స్వర్ణకార. అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుల వారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి అందరికీ, పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు మరి ఒకసారి తెలుపుకుంటూ, జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, జై విశ్వకర్మ. సమాజ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది విశ్వకర్మ వర్గీయులు అని చెప్పక తప్పదంటుంది. ఇప్పుడు మా సోదరుడు ముఖేష్ యువకుడు ఏదైతుందో చాలా చక్కగా చెప్పింది. వీళ్ళన్నింటికీ ప్రధానమైనటువంటి దేశాన్ని పట్టడన్నం పెట్టే రైతాంగానికి వ్యవసాయం ఆరంభం ఏదైతుందో మన విశ్వకర్మ వర్గీయులైనటువంటి వడ్రంగి, కమ్మరి వారితో ఆరంభం అవుతాయని చెప్పండి. మరి చిన్నప్పుడు నాకు ఇప్పటికి గుర్తుంది, వీళ్ళ పునాస ఆరంభం అవుతుందని చెప్పంటే రైతు ముందు గుర్తుకొచ్చేది వడ్రంగి, కమ్మరి అని చెప్పంటారు. నాగలికి కర్రు అమర్చేది మా కమ్మరి సోదరులు, నాగలి చెక్కేది మా వడ్రంగి అని చెప్పంటారు. అంటే అసలు వడ్రంగి, కమ్మరి లేకుండా వ్యవసాయం లేదు, రైతాంగం లేదు అని చెప్పంటారు. అంటే హిందూ సాంప్రదాయంలో ఏదైతుందో ఇవాళకి జ్యువెలరీ షాప్స్ ఎన్నో వచ్చినాయి అమ్మ. జ్యువెలరీ షాప్స్ ఎన్ని వచ్చినా కానీ ఏదైతుందో మన హైందవ సాంప్రదాయానికి అనుగుణంగా వీళ్ళు పుస్తలు, మట్టెలు మన స్వయంగా మా విశ్వకర్మ వర్గీయులు స్వర్ణకారులతో చేర్చుకుంటేనే కానీ ఆ నిండుదనం వస్తుంది అనే ఒక భావనతో మరి వాళ్ళతో చెప్పించదలుతుందని చెప్పంటారు. కాళ్ళకు మట్టెలు చూస్తూ గమనిస్తూ చెప్పంటుండే మట్టెలు పద్ధతితో ఒత్తిపించినా కానీ ఏది ఇస్తుందో పక్కన మా స్వర్ణకారులు ఉండి సలహా సూచనలు ఇస్తూ ఈ విధంగా ఒత్తున్నాయని ఇట్లా ఒత్తుతూనే అది సరిగ్గా నిలుస్తుంది అని చెప్పాలి. అంటే స్వర్ణకారుల యొక్క ప్రాముఖ్యత ఇది ఎవరు కూడా కాదని కాదు, కానీ వీళ్ళ దేశం ఎంత పురోభివృద్ధి చెందుతుంటే, పారిశ్రామికంగా ఎంత ఆధునిక యుగంలోకి అభివృద్ధి చెందుతుంటే కులవృత్తులు ఏదైతుందో అంతరించకపోతున్నాయని చెప్పి చెప్పక తప్పదని చెప్పండి. కులవృత్తులు కేవలం సాంప్రదాయపరంగా మాత్రమే నిల్చున్నాయి, అంతేగాని ఏదైతుందో వాస్తవానికి వస్తే ఏదైతుందో కులవృత్తులు దినం అంతరించకపోతున్నాయని చెప్పండి. ఇవాళ వడ్రంగి ఒకప్పుడు ఇల్లు కట్టాలని చెప్పారంటే దర్వాజా నిలబెట్టాలంటే వడ్రంగి రాంది దర్వాజా నిలబెట్టడం సాధ్యం కాకపోతున్నది. మొగురు నిలబెట్టాలంటే వడ్రంగి వస్తున్న మొగురు నిలబెట్టడం సాధ్యమవుతుందని చెప్పండి. ఇలా ప్లేవుడ్ వచ్చింది, న్యూవుడ్ వచ్చింది, సరాలు కూడా ఏదైతుందో సిమెంట్ సరాలు పెడుతున్నాయి. డోర్ ఫ్రేమ్స్ ఏదైతుందో, విండో ఫ్రేమ్స్ ఏదైతుందో సిమెంట్ పెడుతున్నాయి చెప్పండి. ఎందుకంటే వీళ్ళ టేక్ ధర పెరిగిపోయింది. టేక్ ధర పెరగడంతో ప్రత్యామ్నాయం ఏదైతుందో దానికి ప్రతిగా సిమెంట్ ఆలోచన చేస్తుంది చెప్పండి. డోర్స్ ఏదైతుందో ప్రతిగా ఆలోచన చేస్తుంది చెప్పండి. ఇలా మన కమ్మరికి సంబంధించి ఏదైతుందో ఇప్పటికీ నిలబడి ఉన్నాయి. వాళ్ళు ఏదైతుందో ఈ ట్రాక్టర్సే కానీ మనం సమకూర్చేటటువంటి ఒక ఏదైనా కానీ అవసర నిమిత్తం వాళ్ళు సమకూర్చునే సాధన పరిస్థితుల్లో చెప్పంటున్నా. ఇవాళ ఆటో గ్యారేజ్ ఏదైతుందో వాళ్ళతో నడుస్తున్నాయి. ఇలా స్వర్ణకారులు వాస్తవం చెప్పాలని చెప్పంటున్నా. ఇలా కులవృత్తి ఈ జ్యువెలరీ షాప్తో పోటీ పెట్టి తట్టుకునేటువంటి ఒక పరిస్థితి లేదు. వాళ్ళు ఏమంటారు, మీరు రిప్లేస్ బంగారం ఎంత ఉండగా అంత ఇస్తామని చెప్పాల్సింది. మీరు ఇవాళ కొనుక్కోండి, 10 ఏళ్ళ తర్వాత రండి, మీరు ఎంత వస్తువు కొనుక్కపోతే ఆ వస్తువు తగ్గట్టు ఏదితో మళ్ళీ మేము ఇస్తామని చెప్పండి. మా ఆడబిడ్డలో ఆకర్షితులు అవుతాం. రకరకాల నగలు ఏదైతుందో మార్చుకోతారని ఒక భావన తపనతో ఏదైతుందో ముగ్గుతున్నట్టు చెప్పండి. ఈ స్వర్ణకారం అని చెప్పండి. ఇంత దూరం వచ్చినందుకు మీ గౌరవం నిలబెట్టే విధంగా వాళ్ళ జగించాలి ఏదైతే జిల్లా కేంద్రంగా ఏ జీవో ఎంపిక 85 తెచ్చిండ్రో దాన్ని పునరుద్ధరింప చేసి మీ విశ్వకర్మ ఫెడరేషన్కి ఏదైతుందో దాని త్వరలో ఏదైతుందో అధ్యక్షుడు నియామకం చేపట్టబడే విధంగా ముఖ్యమంత్రిని ఒప్పించి మెప్పించి ఆ ఉత్తర్వులు పునరుద్ధరింప చేస్తానని సభాముఖమని చెప్పారు. కార్పొరేషన్ దాని ఫండింగ్తో సహా కేవలం కాగితానికి పరిమితం కాదు, కేవలం కార్పొరేషన్ కాగితానికి పరిమితం అయితే వస్తుంది.
ఫండింగ్ ఇంపార్టెంట్, ఫండింగ్ ఏర్పాటు చేపిస్తా అని చెప్పి అంటున్నా. మీ విద్యుత్ ఏదైతుందో రాయితీ కల్పింపజేస్తా అని చెప్పి ఎప్పుడు చెప్తా. మా వాళ్ళకు నమ్మకం తక్కువ, ఈ జీవన్ రెడ్డి ఏం చేస్తున్నావు అనుకుంటారు, సూరట్ ఉండవే. నేను తప్పగా మీ విద్యుత్ రాయితీ ఇప్పిస్తాను ఆయన అని చెప్పి అంటున్నా. నీ టీవీ కూడా రాయితీ ఇప్పిస్తాం, నీ టీవీ కూడా రాయితీ ఇప్పిస్తా అని చెప్పి అంటున్నా. నేను ఏ చేసినా కాంగ్రెస్ పార్టీ చేస్తే జగిత్యాల జీవన్ రెడ్డి మాత్రమే చెప్తాను చెప్పండి. ధైర్యం నాకుంది. నేను కూడా కట్లరీ ఇండస్ట్రీ ఉండేనే, అది వేరే ఇదితో వ్యాపారం చేదుగా పెద్ద ఆనందాన్ని ఇక్కడ ఉన్న కూతురు ముందు అడగని చెప్పట్టు. నేను నిజమాబద్దమే. కట్లరీ ఇండస్ట్రీ మీకు ఇప్పించలేదా? ఇప్పించలేదా? నేను వీరబ్రహ్మ గారు గుడి కట్టిందని చెప్పంటే ఆ కట్లరీ ఇండస్ట్రీ జాల వీరబ్రహ్మ గారు గుడి కట్టిండు, దాన్ని అడుగు జాగా ఏదైతుందో నేను ఇప్పించలేదు. నిజమాబద్దమే. ఏ నాడైనా ఏదైతుందో మీ హక్కుల సాధన కొరకు ఏదైతుందో అది ఎవరు కానీ ఏ వర్గమని కానీ చెప్పంటున్నా, మీ హక్కుల సాధన కొరకు అండగా నిలబడబోయేది ఏనాడు నాకు అనుభవం ఉందే, నాకు అనుభవం ఉందని చెప్పంటున్నా. చట్టం పట్ల అవగాహన ఉందని చెప్పంటున్నా.